మెరుపు కలలు మెరుపు కలలు వాసు ఏం చేస్తున్నారంతా? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా లేదా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీని ఇలా ధ్వంసం చేస్తే అది ఎంత పెద్ద క్రైమో తెలుసా మీకు? మీరు జర్నలిస్టులుగా బిహేవ్ చేయండి, వీధి రౌడీల్లా కాదు. మీరు పోలీసుల్లా ప్రవర్తిస్తే మేము జర్నలిస్టులా ప్రవర్తిస్తాం. నేరం ఒప్పుకున్నాడని రక్తం వచ్చేలా కొడతారా? ఏ రాజ్యాంగంలో రాస్తుంది ఇలా కొట్టమని? మీరు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు మేం చేసింది కూడా కరెక్టే. మీరు మనుషుల్ని కొట్టినప్పుడు మేము ఇలా సామాన్లు విరగొడితే తప్పవుతుందా? చెప్పండి, మాట్లాడండి. కొన్నిసార్లు నిజాలు రాబట్టడానికి అలా చేయాల్సి వస్తుంది. అది మా డ్యూటీలో భాగం. అంతేకాని వాళ్ళ మీద ఎలాంటి శత్రుత్వం మాకుండదు. అది అర్థం చేసుకోండి. ముందు మీరు అర్థం చేసుకోండి. నేరం ఒప్పుకున్న మనిషిని స్పృహ తప్పేలా కొట్టడం కాదు, దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆ రాహుల్ని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఇద్దరిని సెల్లో వేసి ఇంటరోగేట్ చేయండి. అంతేకాని మినిస్టర్ కొడుకుని కనీసం అతని కోసం వెతకుండా తప్పుకున్న మనిషిని ఇలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను రాహుల్ గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? మేము అరెస్ట్ చేయడానికే చూస్తున్నాం, కానీ అతను ముందస్తు బెయిల్ తీసుకుని కనిపించకుండా దాక్కున్నాడు. ఎక్కడున్నాడో వెతుకుతున్నాం. అతను ఎక్కడున్నా ఖచ్చితంగా రేపు కోర్టుకు తీసుకొస్తాం. మా దగ్గరున్న ఆధారాలన్నిటినీ కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అక్కడే తేలుతుంది ఎవరు దోషో ఎవరు నిర్దోషో. పెద్దవాళ్ళు కదా, అలాంటి వాళ్ళకి బెయిల్ వెంటనే వచ్చేస్తుంది. కానీ సామాన్యులకి ఎలాంటి బెయిలు రాదు. కనీసం మనుషులుగా కూడా చూడరు. మీరన్నట్టు రేపు రాహుల్ కోర్టుకి రాకపోతే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది గుర్తుంచుకోండి. పదండి, రేపు కోర్టులో చూసుకుందాం. ఈ రోజు రాత్రి అతని మీద ఒక చిన్న ఈగ వాలినా నేను సహించను. చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పటికే మీరు చేయి వేసి చాలా తప్పు చేశారు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం
ఈసారి స్టేషన్లో కుర్చీలు మాత్రమే విరిగాయి. రేపు ఎవరికి ఏం విరుగుతాయో నేను చెప్పను. రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తే మన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు సరిపోతాయా? వాటితో మనం మీ ఫ్రెండ్ని నిర్దోషిగా విడిపించి ఆ రాహుల్ని దోషిగా శిక్ష వేయించగలమా? లోపల నేను మీ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు తను నాకొక విషయం చెప్పాడు. మనం మిస్ అయిపోయిన అమ్మాయిని పట్టుకుంటే గాని రాహుల్కి సరైన శిక్ష వేయించలేము. అలాగే మీ ఫ్రెండ్ని నిర్దోషిగా బయటికి తీసుకుని రాలేము. సో మనం ఎలాగైనా ఆ అమ్మాయి ఎక్కడున్నా త్వరగా పట్టుకోవాలి. మనకి టైం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎంత వెతికినా ఆచూకీ దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూస్తుంటే అన్ని దారులు మూసుకుపోయాయనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉంది. మన భయమే మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. ఇది భయపడే సమయం కాదు, ధైర్యంగా పోరాడే సమయం. మీ ఫ్రెండ్ కోసం మీరు, మా అత్తయ్య కొడుకు కోసం నేను యుద్ధం చేస్తున్నా. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మనకి కావలసిన ఆయుధాలు ఆ రాహుల్ దోషి అనడానికి, నేరస్తుడు అని నిరూపించడానికి మనకు ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నీ కావాలి. వాటన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆ అమ్మాయిని పట్టుకుని తీరాలి. లేదంటే మనం యుద్ధంలో ఓడిపోతాం. నీచుడు, దుర్మార్గుడు అయినా రాహుల్ గెలుస్తాడు. అది జరగడానికి వీల్లేదు. ఎంత కష్టమైనా సరే ఆ అమ్మాయిని ఈ రాత్రికి పట్టుకుని తీరాలి. మనమందరం తల ఒక దిక్కు మీకున్న పరిచయాలతో వెతికితే ఖచ్చితంగా అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది. మీరు మీ ఫ్రెండ్ కోసం చేస్తున్న సహాయాన్ని చూస్తూ ఉంటే ఈ లోకంలో స్నేహం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియడం లేదు. చాలా 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 థ్యాంక్స్ అందరికీ. దయచేసి మీరు అలా మాట్లాడొద్దు. వాడు నా ఫ్రెండ్. వాడి కోసం నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఇక ఫ్రెండ్షిప్కి అర్థమే ఉంటుంది. పదండి అందరూ ఆ అమ్మాయిని వెతికి పట్టుకుందాం. రేపా కోర్టులో రాహుల్కి శిక్ష పడేలా చేద్దాం. ఏమంటారు అందరూ? మన వాసును విడిపిద్దాం. మెరుపు కలలు, మెరుపు కలలు. సంగీత, మామ్ ఎక్కడా? మమ్మా, మామ్, మమ్మా, మమ్మా. సౌందర్య, ఏమైందమ్మా? బేబీ సౌందర్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరేమన్నారు? ఏమైందో చెప్పు ఫస్ట్. వీళ్ళు నన్ను బతకనివ్వరు మామ్. నేను కూడా నాన్నలాగా సూసైడ్ చేసుకొని చనిపోయే వరకు నన్ను వెళ్ళి వదిలిపెట్టరు. ఏమైందమ్మా? ఎవరేమన్నారు? నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాను కదా మామ్. అతను యాక్చువల్లీ అమెరికాలో ఉంటాడు. నాకు అనుకోకుండా పరిచయం అయ్యాడు. నా ఫ్రెండ్ కూడా అతన్ని పరిచయం చేస్తూ వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు నాలాంటి మోడల్స్ని ఎంకరేజ్ చేస్తారు.
అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళని మిస్ ఇండియా, మిస్ వరల్డ్ లాంటి వాటికి స్పాన్సర్ చేస్తారు. నేను ఇప్పుడు అతన్ని కలవడానికి వెళ్ళాను, కానీ చెప్పు, ఏం జరిగింది? కానీ వీళ్ళు అతన్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పారంట. అసలు నేను ఇండియాకి వచ్చిందే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. నీ ప్రొఫైల్, నీ ఫొటోస్ నా దగ్గరికి వచ్చాయి. అసలు ఇదంతా ఎవరు మాట్లాడారు? మీ మేనత్త విమలమ్మ గారు. అక్క, ఇందులో అత్తయ్య తప్పేం లేదు. ఏం జరిగిందో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఇక ఆపు. ఏం చెప్తావు? ఇందులో మా అత్తయ్య తప్పేమీ లేదు, తను కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది అని చెప్తావా? ప్రతిసారి ఏం చెప్పినా గొర్రెలా తలాడిస్తున్నాను కదా అని నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నారా? అది కాదు. నోర్మై, ఇంకొక్క మాట మాట్లాడితే చంప పగులుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతురికి ఇవిడ సంబంధాలు చూస్తుంది? నేను ఇదివరకే చెప్పాను, మా పర్సనల్ విషయాల్లో తల దూర్చొద్దు అని. అయినా బుర్రకెక్కడం లేదా? ఎవరి సహాయం లేకుండా తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటూ ఉంటే వాటిని కూడా చెడగొట్టాలని చూస్తున్నారా? అయినా నా కూతురికి సంబంధాలు చూడ్డానికి నువ్వెవరు? నీకేం హక్కుంది? అంటే నా కూతురికి ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలీదా? లేదా నా కూతురొచ్చి మిమ్మల్ని అడిగిందా సంబంధాలు చూడమని? అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? తమ్ముడి కూతురికి పెళ్లి చెయ్యాలనుకోవడం తప్పెలా అవుతుంది భాను? పైగా ముగ్గురు ఆడపిల్లలున్న ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి పెళ్లిళ్ళు చెయ్యాలిగా. అందుకే బాధ్యత తీసుకున్నాను. పైగా కుర్రాడు అందంగా ఉన్నాడు, అమెరికాలో ఉంటున్నాడు, గుణం కూడా చాలా మంచిది. అలాంటి అబ్బాయి మన సౌందర్యకి మంచి ఈడు జోడు అనిపించింది, అందుకే చూశాను. అదే ఎందుకు చూసావు అని అడుగుతున్నాను. తను మిస్ ఇండియా అవ్వాలనుకుంటుందని మీ అందరికీ తెలుసు కదా. నేను కూడా తనను ఒక మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటున్నానని తెలుసు కూడా. మీరు సంబంధాలు చూస్తున్నారు అంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదు. మనుషులకి ఒక్కసారి చెప్తారు, కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. నాకు అన్నీ తెలుసు భాను, కానీ నువ్వే ఒక విషయం అర్థం చేసుకోవడం లేదు. ఇది నా కోసమో లేదా సమయ కోసమో కాదు, ఇది తమ్ముడి చివరి కోరిక. అది తీర్చడం కోసమే నా ప్రయత్నం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. దయచేసి అర్థం చేసుకోబాను. చనిపోయిన మీ తమ్ముడు కోరిక తీర్చాలన్న మీ తాపత్రయం గురించి చెప్తున్నారు, కానీ బతికున్న మా సంగతేంటి? మా గురించి ఎవరు ఆలోచించరా? అరే, అసలు మేము మనుషులమే కాదనుకుంటున్నారా? చూడు, నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాను. ఇంకోసారి నా విషయాల్లో కానీ నా కూతురు పర్సనల్ విషయాల్లో కానీ మీరు మరోసారి జోక్యం చేసుకుంటే బాగుండో చెప్తున్నాను.
సౌందర్య మిస్ ఇండియా అయ్యేంత వరకు తనకి పెళ్లి చేయాలనుకోవటం లేదు. ఎవరి హద్దులు తెలుసుకొని వాళ్ళందులో ఉంటే మంచిది. కాదు కూడదు అని పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూస్తే వాళ్ళ అంతు చూస్తాను. మీరేం చేస్తున్నా, ఎన్ని నాటకాలు ఆడుతున్నా నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. అయినా ఉట్టికి ఎగరలేని పిల్లి ఆకాశానికి ఎగురుతాను అనుకుందంట. ఇంట్లో ఉన్న కొడుకుని సరిగ్గా పెంచడం చేత కాదు గాని పక్క వాళ్ల పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తుందట. పెళ్లిళ్ళు ముందు నీ కొడుకుని ఎలా జైలు నుంచి బయటికి తెచ్చుకోవాలో ఆలోచించు. తర్వాత మా సంగతి ఆలోచిద్దు. నిజంగా నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు పాను. కన్న తల్లిగా నాకు వాడు ఎలాంటి వాడో తెలుసు. అవును మరి, కాకి పిల్ల కాకి ముద్దు. ఏం చేస్తాంలే. మన పరువు పోకూడదని చెయ్యని నేరాన్ని మీద వేసుకుని త్యాగం చేసిన వ్యక్తి గురించి అలా మాట్లాడడం తప్పు. నువ్వు చెప్తేనే కాని ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే పరిస్థితుల్లో లేను నేను. అది నువ్వు గుర్తుంచుకుంటే మంచిది. అయినా ఏది త్యాగం ఏది నేరం అనేది మనం అనుకోవడం కాదు, చట్టం చెప్పాలి. ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్లు ఇస్తే తప్పొప్పులు తారుమారవ్వమ్మా. అయినా నేను చెప్పానుగా, 2 రోజుల్లో అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయలేదని చట్టమే చెప్తుందని. ఆ రోజు మనతో పాటు ప్రపంచానికి కూడా అతని గొప్పతనం తెలుస్తుంది. ఎవరి గొప్పతనంతోనూ మాకు పనిలేదు. మెరుపు కలను మెరుపు కలను మిస్ అయిపోయాడు. సంయుక్త గారు, వాడేనని ఎలా చెప్తున్నారు? ఈ ఏరియాలో ఈ ఒక్క బిల్డింగే ఉంది. పైగా ఈ రూమ్లోనే లైట్ వేస్తుంది. అయితే వాడే అయి ఉంటాడు. ఇది మంత్రి పిఏ గెస్ట్ హౌస్ అనుకుంటున్నాను. అవునా? బట్ తాగిందంతా దిగిపోయిందే. మరి వాడే వచ్చారని మనకెలా తెలుస్తుంది? అదే అర్థం కావట్లేదు. సరే, అటు వెళ్దాం. రాహుల్ కార్లో తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు గాని వాడు మిస్ అయ్యాడంటే మనకెప్పటికీ దొరకడు. అలా జరిగిందంటే మీ ఫ్రెండ్ని మనం కాపాడుకోలేం. పద, త్వరగా పట్టుకుందాం. పద పద పద. పోనీ. అప్పటికి మా పిఏ చెప్తూనే ఉన్నాడు, నేనే వినిపించుకోలేదు. వాళ్ళంతా చూస్తానంటే నానొద్దంటున్నారు, అడ్డం పడుతున్నారు. ఇప్పుడేం చేయాలి? ఎంతకీ వదలట్లేదేంటి వీళ్ళు? హలో నాన్న, ఆ సంయుక్త నా వెనకాలే పడుతుంది. ఎంత తప్పించుకోవాలని ట్రై చేస్తున్నా సరే వదలట్లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే, మరి కార్తో తొక్కిచ్చేసేనా? రే, అలాంటి పిచ్చి పనులు చేయకు. అలా చేసావంటే మరింత లోపలికి వెళ్తావు. జాగ్రత్త.
మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నాన్న? ఒక పని చెయ్యి, నేను ఎస్ఐకి కాల్ చేసి చెప్తాను, వాళ్ళు నీకు ప్రొటెక్షన్ ఇస్తారు. నువ్వు డైరెక్ట్గా వెళ్ళు. సరే నాన్న. వాడేంటి చూస్తుంటే పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్నట్టున్నాడు. ఎందుకై ఉంటుంది? నువ్వు తొందరగా ఫాలో చేయి. ఓకే, ఒక నిమిషం సార్. ఓకే సార్. వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటేనే కంగారుగా ఉంది. హలో సార్. హలో ఎస్ఐ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రాహుల్ పారిపోతుంటే ఆ సంయుక్త చూసిందట, మన వాడి వెంట పడిందట. వాళ్లను తప్పించుకుంటూ రాహుల్ నీ వైపే వస్తున్నాడు. వాళ్లను డైవర్ట్ చేసి రాహుల్ని ఎస్కేప్ చేయి. సార్, బాబు ఇక్కడికి ఎందుకు సార్? ఇక్కడ వాసు ఉన్నాడు. వాసు ఫ్రెండ్స్ అందరూ ఆధారాలంటూ బయటికి వెళ్ళారు. ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇక్కడ సేఫ్ కాదు సార్. ఏయ్ ఏమయ్యా, మాలాంటి క్రిమినల్స్ కి పోలీస్ స్టేషన్ మించిన సెక్యూర్ ప్లేస్ ఏ ఉంటుంది? ఏం పర్లేదు. అయినా వాడు ఉండేది ఇంట్రాగేషన్ సెల్లో, మావాడు ఉండేది క్యాబిన్లో. వాడొస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో. చూడు, మా వాడి మీద చిన్న గీత పడిందో నీ పని అయిపోతుంది. గుర్తుంచుకో. ఏం చేయాలి ఇప్పుడు? హలో హలో, చెప్పండి సంయుక్త గారు. ఆ రాహుల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాడు. మీరెక్కడున్నారు? మేమిక్కడే పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాము. అక్కడికే వెళ్తున్నాం. వాడిప్పుడే స్టేషన్ లోపలికి వెళ్ళాడు. నాకు తెలిసి ఎస్ఐ సహాయంతో ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి వెళ్ళకూడదు. సిస్టర్, మీరు హ్యాపీగా వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకోండి. అతను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా మేం చూసుకుంటాం. మీరు ధైర్యంగా వెళ్ళండి సిస్టర్. మిస్ అవ్వకూడదు. జాగ్రత్త. అలాగే సిస్టర్. పద వెళ్దాం. పిఎస్కి వెళ్దాం పద. అలాగే వెళ్దాం. ఏంటి బాబు అలా పరిగెత్తుకుంటూ వచ్చారు? ఓహో, చేసిన పాపాలు తరుముకుంటూ వచ్చాయా? వాటిని తప్పించుకోవడానికి ఇలా పరిగెడుతూ ఎక్కడైతే శిక్ష అనుభవించాలో అక్కడికి వచ్చావన్నమాట.
ఏంట్రా అలా చూస్తున్నావు? మెరుపు కలలు మెరుపు కలలు. ఇప్పటి వరకు మనం రాహుల్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయాం. నిజాలు తెలిసిన ఆ రామ్మోహన్ ఏమో ఊరు వదిలి పారిపోయాడు. మనం వెతుకుతున్న అమ్మాయి అడ్రస్ ఇప్పటిదాకా దొరకలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. కోర్టుకి సాక్ష్యాలు ఆధారాలు తప్ప నిజాలతో పనిలేదు. ఇదంతా చూస్తుంటే నా కుటుంబాన్ని కాపాడడానికి త్యాగం చేసిన అత్తయ్య వాళ్ళ అబ్బాయిని కాపాడుకోలేనేమోనని భయం వేస్తుంది. పాప అత్తయ్య గారు నా మీద నమ్మకంతో ఉన్నారు. పరిస్థితులు చూస్తుంటే మనకు అనుకూలంగా లేవు. ఎవరో అమ్మాయి హెల్ప్ అని అరిచినట్టు వినిపించింది. నాకేం వినిపించలేదా అలాగా? లేదు, నేను విన్నాను. సరే, నువ్వు అటువైపు వెతుకు. వదలండి, వదలండి రా. హెల్ప్! ఏం చేయాలి? హెల్ప్! 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 నేను తీస్తాను. నువ్వు పారిపో. వెళ్ళు. వెళ్ళి దాన్ని పట్టుకో. సంయుక్త, కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. పులసలాగా ఎగిరి పడితే, పులసలాగా ఎగిరి పడితే పులుసైపోతవురో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, బాగా కరుసైపోతవురో, ఇంకా కరుసైపోతవురో. ఏంట్రా అలా చూస్తున్నావు? రేపు నీ భవిష్యత్తు తలుచుకుంటుంటే భయంగా ఉందా? ఇన్ని రోజులు ఫారెన్ మందులకి మెత్తటి పరుపులకి అలవాటు పడిన బాడీని కార్పొరేషన్ నీళ్ళకి చిరిగిపోయిన చింకి చాపలకు ఎలా అలవాటు చేయాలని ఆలోచిస్తున్నావా? అరే, నీ బతుకేంటో గాని ఇక్కడికొచ్చి భలే ఇరుక్కుపోయావురా. బయటికి పారిపోలేవు.
ఇక్కడే ఉండి ప్రశాంతంగా బీర్ కూడా తాగలేవు. చిచి, హా, నీ పొజిషన్లో నేను గనక ఉంటేనా కోర్టు ఉరివేయడం కాదు, నేనే ఉరివేసుకుని చచ్చిపోయేవాణ్ణి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నేనేం చేయలేను అనుకుంటున్నావా? నిన్ను ఎస్ఐ లాక్ ఓపెన్ చేయి. రే కానిస్టేబుల్ రా, ఎస్ఐ రా, ఎస్ఐ లాక్ ఓపెన్ చేయి, లాక్ ఓపెన్ చేయి, లాక్ ఓపెన్ చేయి, లాక్ ఓపెన్ చేయి. సార్ సార్ చచ్చిపోతాడు సార్. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్ సార్ 2 కోట్లు ఇస్తా, 2 కోట్లు ఇస్తాను. నోరు మూసుకో. సార్ వాసు 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 రేయ్, నన్నే కొడతావా? నన్నే కొడతావా? నా పేరేంటో తెలుసా? నా పేరేంటో తెలుసా? రాహుల్. రాహుల్ మెరుపు కలలు మెరుపు కలలు. బాబు, ఇంకా సంయుక్త వాళ్ళు రాలేదు. మన లాయర్ కూడా కనిపించడం లేదు. సంయుక్త ఫోన్ కూడా తీయడం లేదు. సంయుక్తతో ఉన్న మీ ఫ్రెండ్ కూడా ఫోన్ తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది బాబు. ఆంటీ మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను, ఉండండి. ఇంకో అరగంటలో కోర్టు స్టార్ట్ అవ్వబోతుంటే సాక్ష్యాల కోసం వెళ్ళినావిడ రాలేదు. వాదించడానికి ఉండాల్సిన లాయరు లేడు. అయినా నేనే తప్పు చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అని లొంగిపోతే వాసు అలాంటివాడు కాదు. అందుకు సాక్ష్యాలు తెస్తాను అని వెళ్ళిన వాళ్ళని ఇంకేమనాలో అసలు అర్థం కావడం లేదు. తప్పు చేశాడు అనటానికి సాక్ష్యాలు వెతకడంలో అర్థం ఉంది, కానీ తప్పు లేదు అని ప్రూవ్ చేయటానికి ఆధారాలే ఉంటాయి. అత్తయ్య, బావ,
కొడుకు ఏ తప్పు చేయలేదు. మీకు దండం పెడతాను. ఆపండమ్మా. ఆపండమ్మా. ఆపండి. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా. నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఆపండమ్మా. ఆపండి. దయచేసి అర్థం చేసుకోండి. వాణ్ణి మాకు అప్పచెప్పండి. మా చేతులతో మేము చంపేస్తాం. వీడిని చంపేయండి. నా కూతుర్ని నాకు కాకుండా చేసిన వాడిని వదిలిపెట్టద్దు. అయ్యో, ఉరి తీయాలి. ఉరి తీయాలి. ఎలా ఉంది? ఉరి తీయాలి. అయ్యా వద్దయ్యా, వద్దు. కుటుంబాల్ని ఆగం చేసే వాళ్ళని శిక్షించాలి. అయ్యో అయ్యో, నువ్వు మట్టి కొట్టుకుపోతావురా. నువ్వు మట్టి కొట్టుకుపోతావు. నువ్వు బాగుపడవు. అలా అనకమ్మా. చంపేయండి వాడిని. అయ్యో, వాడు బ్రతికొండడానికి వీల్లేదు. ఉరి తీయాలి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి. ఉరి శిక్ష వేయండి. ఉరి తీయాలి. జరగండి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి తీయాలి వాణ్ణి. ఉరి శిక్ష ఉరి తీయాలి. ఉరి తీయాలి. వాడికి ఉరి ఉరి శిక్ష తీయాలి. వేయాలి. వాసు, ఏంట్రా ఈ దెబ్బలు? ఆ? ఏమైందిరా? ఏమ్మా, దూరంగా ఉండి మాట్లాడండి. ఒరేయ్, ఎవర్రా నిన్నిలా కొట్టారు? బావా, నువ్వేం తప్పు చేసావురా? నీకేమైనా జరిగితే ఈ అమ్మ బతుకుంటుందా? నీకోసమే బతుకుతున్నా నేను ఏమైపోవాలరా? బాధపడకమ్మా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నేను నీకు గుర్తుకు రాలేదా? లేక ఈ అమ్మ ఏమైపోయినా పర్వాలేదనుకున్నావా? అమ్మా, మీలాంటి మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు నాకేమవుతుందమ్మా? అయినా నిన్ను ఇంతలా కొట్టింది ఎవర్రా? వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళు నాశనమైపోను, వాళ్ళకి బిల్డప్ పెట్టా. ఏంటమ్మా తిట్లు? పలకరించడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ యోగక్షేమాలు అడగాలి. ఇలా కొట్టిన వాళ్ళని ఎవరైనా తిడతారా? ఊరుకోమ్మా. అమ్మా, నీ మేనకోడలు ఎక్కడా? నన్ను బయటికి తీసుకురావడానికి ఎలాంటి ఆధారాలు సంపాదించిందంట? అంతా ఓకేనా? ఎక్కడుంది? తను కనిపించట్లేదేంటి? అంటే తనెక్కడికి వెళ్ళిందో నీకు చెప్పలేదా? రాత్రి కూడా ఇంటికి రాలేదురా. కోర్టుకి సమయం అవుతున్నా తను ఇంకా రాలేదు. సంయుక్త ఫోన్ గాని నీ స్నేహితుడి ఫోన్ కానీ తీయడం లేదు. ఇంకా నీకు చెప్పి వెళ్ళుంటారేమో అనుకున్నా. రాత్రి నుంచి ఇంటికి రాలేదా? ఫోన్ కూడా తీయడం లేదా? బేబీ, నీ చెల్లెలు 2 రోజుల్లో విడిపిస్తాను అని ఛాలెంజ్ చేసింది. కానీ ఇంతవరకు కోర్టుకు కూడా రాలేదు. ఆయన ఆధారాలేవైనా దొరికితే వచ్చుండేది కదా. అవి లేనప్పుడు ఇక్కడికొచ్చి మొహం ఎలా చూపించాలో తెలియక ఎక్కడైనా దాక్కొని ఉంటుంది. లేదా లేని సాక్ష్యాల కోసం గాల్లో వెతుకుతూ ఉంటుంది. ఎందుకు బాను అలాంటి మాటలు మాట్లాడతావు? సంయుక్త ఆధారాలతో రాకపోతే వాసు ఏమైపోతాడు? వాడి పరిస్థితి ఏమిటి? ఆ భయం తప్పు చెయ్యక ముందు ఉండాలి. మరి ఆ అమ్మాయిల ఉసురు, వాళ్ళ ఫ్యామిలీల ఏడుపు ఊరికే పోతుందా? తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలిగా. బాను, నీకు దండం పెడతాను, అలాంటి మాటలు మాట్లాడకు. నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినా నేను చెప్తే బాధగా ఉంటుంది, కానీ ఇదే విషయాన్ని కోర్టులో జడ్జి గారు చెప్తే బాగుంటుంది. కమాన్ బేబీ.
మినిస్టర్ని అతని వాలకం చూస్తుంటే నిన్న పోలీస్ స్టేషన్లో కనిపించిన భయం కనిపించడం లేదు. మొహంలో చిరునవ్వు, కళ్ళల్లో ధైర్యం, నడకలో అహంకారం కనిపిస్తున్నాయి. ఆ రాహుల్ గారిని చూస్తుంటే ఇప్పటి వరకు చావు భయంతో ఉన్న మొహంలో లాయర్ని కలవగానే తనకు ఏం కాదన్న భరోసా కనిపిస్తుంది. పైగా సాక్షుల కోసం వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. అంటే ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది. మెరుపు కలలు మెరుపు కలలు. నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య. ఎందుకమ్మా భయం? నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. మంచి వాళ్ళకెప్పుడూ అన్యాయం చేయడు. అంతకు మించి నా మేనకోడలు సామర్థ్యం మీద నమ్మకం ఉంది. తననుకున్న పని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తుంది. నా కొడుకుని కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. చూసారా సార్, అందరూ ఎలా షాక్ అయ్యారో? ఈ క్రెడిట్ మీదే. వెరీ గుడ్ లాయర్. థ్యాంక్ యూ సార్. అత్తయ్య, కోర్టు స్టార్ట్ అవుతుంది. పద వెళ్దాం. ప్రొసీడ్. యువర్ ఆనర్, వాసు తల్లిగారు కోరిన విధంగా కోర్టు ఇచ్చిన సమయం అయిపోయింది. కావున ఈ కేసు తీవ్రతని దృష్టిలో ఉంచుకుని వాసు అనే ముద్దాయికి సరైన శిక్ష వేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒక కన్నతల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆధారాలు సమర్పించడానికి కోర్టు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇక ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని భావిస్తూ కోర్టు ఈ తీర్పు ఇస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు రాహుల్ దోషి అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకి సమర్పించలేకపోవడంతో రాహుల్ మీద వసంత్ ఆరోపణ కేవలం వ్యక్తిగత కక్ష అని అర్థమవుతుంది. ముద్దాయి వసంత్ తానే నేరాలన్నీ చేశానని తను ఒప్పుకోవడంతో అతన్ని నేరస్తుడిగా పరిగణిస్తూ ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం వసంత్కి Sorry for the late, my lord. Mama, who is that? సీనియర్ అడ్వకేట్ ప్రభంజన్.
డైరెక్ట్గా తీర్పిచ్చే టైంకి దిగేటేంటి? ఈయన వచ్చాడంటే చాలా వెన్నులో వణుకు పుడుతుంది. కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి వేసి లోపల ఉన్న గుట్టంతా లాగుతాడే. సారీ ఉదయం ఎప్పుడో బయలుదేరితే ఇదిగో ఈ టైం కోర్టుకు చేరుకోగలిగాను. మన ట్రాఫిక్ అలా ఉంది. దాన్ని గాడ్ ఆఫ్ యాక్ట్ కింద పరిగణించి నన్ను క్షమించి నాకు వాదించడానికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మై లార్డ్. ప్రొసీడ్. అయిపోయింది, కథం. ఇక మొదలెడదామా? యువర్ ఆనర్, నా క్లయింట్ వాసుతో మాట్లాడే ముందు రాహుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నీ పేరేంటి? రాహుల్. మీరేం చేస్తుంటారు? అంటే నేను లాయర్, మీ నాన్న మినిస్టర్, సార్ జడ్జ్, అలానే నా క్లయింట్ జర్నలిస్ట్. అలాగే మీరేంటని అడుగుతున్నాను. నా క్లయింట్కి నీ వృత్తికి సంబంధం ఏంటి? ఉంది మిస్టర్ పిపి, ఉంది. అందుకే కదా అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. చెప్పు రాహుల్, మీరేం చేస్తుంటారు? నేనేం చేయను, చేయాల్సిన అవసరం లేదు. మా నాన్న మినిస్టర్. కానీ నువ్వు చేస్తావు. మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని విదేశాలకి పంపిస్తావు. నో, అబద్ధం. నేను అలా చేయను. మరి ఎలా చేస్తావు? ఏంటి? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు నా క్లయింట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవడానికి మీ క్లయింట్ ఏం చిన్న పిల్లాడు కాదు. దయచేసి నన్ను మాట్లాడినవ్వండి. మీరు చేస్తున్న పనిని బాధ్యత గల జర్నలిస్టులు బయట పెట్టారని మిమ్మల్ని జైలుకు పంపించి కార్పొరేటర్గా కండక్ట్ చేయడానికి మీకిచ్చిన టికెట్ లాస్ట్ మినిట్లో మీకు రాకుండా చేశాడని అతని మీద పగ పెంచుకుని నా క్లయింట్ అయిన వాసు మీద మీరు కావాలనే నిందలు వేస్తున్నారు. పాపం లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. వసంత్ పైన ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. అతనే స్వయంగా నేరం ఒప్పుకుని పోలీసుల ముందు లొంగిపోయాడు. అలాంటి పరిస్థితుల్ని కలిగించారు. ఏంటా పరిస్థితులు? తన కుటుంబానికి హెల్ప్ చేస్తానని మూడో వ్యక్తి ద్వారా నమ్మించి వాళ్ళ దగ్గర దొంగ సంతకాలు చేయించుకుని వాళ్ళని చేయని నేరాల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూశారు. తన నిజాయితీ వల్ల పాపం తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడడం ఇష్టం లేని వాసు ఆ నేరాన్ని తన మీదే వేసుకున్నాడు. అంతే తప్ప నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు. ఇదంతా ఆ రాహుల్ చేసిన ట్రాప్.